జై శ్రీరామ్ సోదరులారా, భారత్ మాతాకి జై. నేను మీ శివ. నేను బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. సోదరులారా, నిన్న న్యూస్ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతికి జరిగిన అన్యాయం గురించి చెప్పారు. గుజరాత్ ల్యాబొరేటరీలో లడ్డు గురించి పరిశీలించినప్పుడు ఆ లడ్డూలో పంది మాంసము మరియు చేప నూనె మరియు ఇతర జంతువులు ఒంటె నూనె ఇట్లాంటి ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు మరియు మాంసం కలిసిందని. ఎంత అపచారం చూడండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తి, ఒక విధంగా ధర్మద్రోహి, సంఘద్రోహి, దేశద్రోహి జగన్మోహన్ రెడ్డి. వీళ్లకు హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా ఎక్కడ లేనంత కోపం, వాళ్ళకి ఈర్ష. ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఉన్నంతసేపు ఎప్పుడు కూడా మత మార్పిడిలను ప్రోత్సహించడం లాంటివే చేశారు. చూడండి, మీకు తిరుపతిలో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి, అమ్మవారి గుడి కనకదుర్గ టెంపుల్ కానివ్వండి, కనకదుర్గ టెంపుల్ దగ్గర మొత్తం క్రిస్టియన్స్ని, అంటే పూజా సామాగ్రిలు అమ్మే వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్. వాళ్ళని పెట్టి కింద పూజా సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు గుండంలో స్నానం చేసి పూజా సామాగ్రి కొందామని వెళ్ళినప్పుడు మొత్తం క్రిస్టియన్స్ అక్కడ ఉన్నారు. నుదుటకి బొట్టు లేదు. లోపల చూస్తే జీసస్ క్రైస్ట్ ఫోటోలు. అమ్మ మీరేంటమ్మా ఇక్కడ అమ్ముతున్నారు అంటే, మాకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అని అంటున్నారు. మీరు చర్చి దగ్గర పోయి హిందువులని జయనిస్తారా అంటే, ఒక కుట్రపూరితంగా మన యొక్క సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఒక కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. సోదరులారా, ఇటువంటి చీడపురుగులను వదలొద్దు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గులకు కఠినంగా వీటిపై మంచి ఎంక్వైరీ చేసేసి సుప్రీంకోర్టు కూడా స్పందించాలి. ఎంక్వైరీ చేసి వీరిని ఇంతకుముందు ఎంఎఫ్ హుస్సేన్ దేవీ దేవతలను తిట్టినందుకు దేశం నుంచి బహిష్కరించాడు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడికి కూడా కఠినంగా శిక్షించాలి, దేశం నుంచి బహిష్కరించాలి. ఇదే పని కనుక మీరు వేరే దేశంలో, ఒక ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, అరబ్ దేశాలలో కానీ వాళ్ళ మతానికి వ్యతిరేకంగా చూస్తే ఊరుకుంటాడా? అప్పటిదప్పుడే వాళ్ళకు ప్రాణాన్ని తీసేస్తారు. వాళ్ళు ఒక తుపాకీతోటి కాల్చి చంపేస్తారు, లేదంటే తల్వార్తోటి తలకాయ నరికి చంపేస్తారు. నీకు దమ్ముందా? హిందువులారా, ఇప్పుడైనా నిద్రలు ఇవ్వండి, సింహాల్లా గర్జించండి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు రాజకీయాల్లో కాదు కదా, దేశంలో కూడా అడుగు పెట్టడానికి భయపడాలి. అలా అందరు కూడా సింహాలే గర్జించాల. సోదరులారా, జై శ్రీరామ్. అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అన్న దుర్మార్గునికి శిక్ష పడేలా చూడాలి, లేదంటే మనమే శిక్షించాలి. జాగృతం అవ్వాలి హిందువులు. జై శ్రీరామ్. శివ. నేను బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.